వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఈ నెల 9వ తేదీన జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి పర్యటన ఉందంటూ వార్తలు వస్తున్నాయి. వక్రాక్షిలో పెద్ద బ్యానర్ ఐటమ్ రాశారు, బాగానే ఉంది. బొత్స సత్యనారాయణని మాట్లాడాలి ప్యాలెస్కి రమ్మంటే రాను అన్నాడంట. ఎందుకు రాను అన్నాడంటే బొత్స సత్యనారాయణ జాతీయ పార్టీతో సంబంధాలు పెట్టుకుని పార్టీ మారే ప్రక్రియలో ఉన్నాడని తెలిసి జగన్మోహన్ రెడ్డి కబురు చేసినా రాలేదని, జగన్మోహన్ రెడ్డి రేపు 9వ తారీఖున అనకాపల్లి వెళ్ళి బొత్సగించే ప్రయత్నంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి వెళుతున్నాడంటూ ప్రచారం జరుగుతూ ఉంది. బొత్స సత్యనారాయణ పార్టీ మారితే ఉత్తరాంధ్ర కోస్తాంధ్రలో శాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపెట్టుకుపోయినట్టే. ఇక మిగిలేది రాయలసీమలో జగన్ రెడ్డి సీటు, పెద్దిరెడ్డి సీటు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా అధికార పార్టీతో టచ్లో ఉన్నాడు, చేరబోతున్నాడు అనే ఊహాగానాలు వస్తున్నాయి. వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మంగారు, మన వీక్షకులకు కూడా. జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటన, మెడికల్ కాలేజీ వంకతో పర్యటన అంటున్నాడు. బొత్స సత్యనారాయణ కేంద్ర అధికార పార్టీతో టచ్లో ఉన్నాడని, పార్టీ మారబోతున్నాడని తెలిసి కబురు చేస్తే ప్యాలెస్కి కూడా రాలేదంట ఆయన. ఎలాగో రాలేదు కాబట్టి వెళ్ళి బొజ్జగించి కాపాడుకోకపోతే పార్టీ దెబ్బతింటుందని, అలాగే ఇంకొక పక్కన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా పార్టీ మారబోతున్నాడన్న ఊహాగానాలు వస్తున్నాయి. వీటన్నింటిని ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు పార్టీ అయితే తీవ్రమైన సంక్షోభంలో ఉందండి. అదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరు దీన్ని బయటపడేస్తారనే అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. తను బయటపడలేడు. గతంలో లాగా పీకే లాంటి ఒక వ్యూహకర్తలు కూడా ఎవరు లేరు. తర్వాత ఒకసారి ఫలించిన వ్యూహం రెండోసారి ఫలించదు. అది మొన్న ప్రయత్నం చేశాడు కూడా. ఆ ప్రయత్నం కూడా తను బాబాయ్ హత్యను కూడా ఉపయోగించడానికి ప్రయత్నించాడు. తర్వాత తను కులాల మధ్యలో పెట్టిన కుంపట్లో, ఆ కుంపట్లో ఇప్పుడు ఆయన నెత్తి మీద పడే మొన్న 24లో ఘోరమైన ఓటమి చెందాడు. తర్వాత రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ పరిస్థితి మొన్న ఒక పులివెందుల్లోనే ఒక శాంపుల్గా జెడ్పీటీసీ ఎన్నికలో డిపాజిటే కోల్పోయారు. తర్వాత ఒంటిమిట్టలో కూడా ఘోరమైన ఓటమి చెందారు. అది కూడా ఒంటిమిట్ట గతంలో ఉమ్మడి కడప జిల్లాలో భాగమే. కాబట్టి ఇవాళ ఆయనకి బాగా ఆశాజనకంగా ఉన్న ఉత్తరాంధ్రలో కూడా 34 సీట్లలో మొన్న 2 సీట్లు మాత్రమే గెలిచాడు. ఆయన ఎక్కువ అంచనా వేసుకుంది ఉత్తరాంధ్ర తనకు ఫేవరబుల్గా ఉంటుందని. ఎందుకంటే వైజాగ్ని రాజధానిగా నేను ప్రకటించా కాబట్టి ఇక ఆ జిల్లాలో గంపగొత్తగా ఈయనకు ఓట్లు వేస్తాయని ఆశించాడు. కానీ అది కూడా జరగలేదు. అంటే రాజధాని ప్రకటించి హడావుడి చేసి మొత్తం ఉత్తరాంధ్రను దోచుకుతున్న సంగతి ప్రజలు మర్చిపోరు కదా. అవును, ఆయన ఎంతసేపు ఏమనుకుంటున్నాడంటే నేను కూడా అక్కడే ఉంటానని చెప్పింది కూడా కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి మనతో దగ్గర ఉంటున్నాడంటే మన మీద ఎంత ప్రేమ ఉందని అనుకుంటారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఉత్తరాంధ్ర ప్రజలు వెనకబడిన ప్రాంతం, అది ఈయన మాయలో పడిపోతారనుకున్నాడు. కానీ విశాఖలో ఎవరిని బయట నుంచి వచ్చి పోటీ చేసినా గెలిపించిన విశాఖ ఓటర్లు విజయం గారిని కూడా ఓడించారు. అంటే వీళ్ళ కుటుంబం పట్ల ఒక ప్రత్యేకమైన కన్నేసి ఉంచారు. వీళ్ళ వ్యూహాలన్నీ కూడా వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి మొన్న ఇచ్చిన హామీలతో మొత్తం దక్షిణాంధ్ర, సెంట్రల్ ఆంధ్ర, తర్వాత రాయలసీమ పడ్డట్టే ఉత్తరాంధ్ర ప్రజలు కూడా పడిపోయారు. 151 సీట్లలో వాళ్ళు తమ వంతుగా నిలబడ్డారు. కానీ ఇవాళ 2 సీట్లు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో మీరు అన్నట్టు బొత్స ఒక రకంగా కొంత సీనియర్ లీడరు, రాజశేఖర రెడ్డి గారికి సమకాలికుడు కాకపోయినా ఆయన మంత్రివర్గంలో పనిచేసిన వ్యక్తి. వైఎస్ఆర్సీపీలో ఉన్న సీనియర్ లీడర్లో బొత్స ఒకడు. కనీసం ఒకసారి కాకపోయినా ఒకసారైనా సెన్సిబుల్గా ఆలోచిస్తాడు. కాకపోతే అతని మాట వినరు వీళ్ళు. ఎందుకంటే ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా సహకరించలేదు. అందువల్ల ఆయన కూడా ఏమనుకుంటున్నాడంటే ఈ పార్టీలో ఉండి పార్టీ బతికి బట్టకట్టదు కాబట్టి ఇంకా తనకు కొన్ని ఆశలు ఉన్నాయి. తను వారసుల్ని కొంతమందిని ప్రమోట్ చేయాలి, అందువల్ల బీజేపీలో జారుతాడనే మాట కూడా వినపడుతుంది. దానికి తోడు ఇప్పుడు ఈయన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా మొన్న జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తండ్రి కొడుకులు పార్టీ తరపున ఫేవరబుల్గా మాట్లాడుతున్నా వాళ్ళకుండా వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవటానికి, రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవటానికి రామచంద్రారెడ్డి గారు వయసు పెద్దదైపోయినా మిథున్ రెడ్డికి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. కాబట్టి తను లెక్కలో తను ఉన్నాడు. ఆల్రెడీ మిథున్ రెడ్డి కొంత ఆయనకి ఈజీ లోక్సభలో
వైఎస్ఆర్సీపీ పక్ష నాయకుడిగా కూడా ఉన్నాడు కాబట్టి. రెండోది, అతను కనుక పార్టీలో చేరితే బీజేపీకి కూడా జాతీయ స్థాయిలో ఇతర పార్టీల లోక్సభ పక్ష నాయకులు కూడా చేరారు అనే ఒక మాట వస్తుంది. తర్వాత విజయసాయి రెడ్డి కూడా రాజ్యసభ పక్ష నాయకుడిగా ఉండి రాజీనామా చేసి అప్పుడు జారుతాడు అనుకున్నారు. కానీ ఆయనకి వాళ్ళతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల పార్టీలో చేరినా జారకపోయినా ఆయన ప్రయోజనాలను ఆయన కాపాడుకునే శక్తి విజయసాయి రెడ్డికి ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆ మేరకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నష్టం ఏం జరిగిందంటే, బీజేపీతో ఇట్లాంటి అనుసంధాన కార్యక్రమాలు, తర్వాత చర్చల్లో లేకపోతే రాయబారాల్లో నడిపే వ్యక్తులు కొదువయ్యారు. మిథున్ రెడ్డి కూడా నిజానికి మాట్లాడితే విజయసాయి రెడ్డి అంత సీనియర్ కాదు, అంత పరిచయాలు కూడా లేవు. కాబట్టి ఇప్పుడు ఇన్ని సంక్షోభాల మధ్యలో ఉత్తరాంధ్రలో తను ఎందుకు వెళ్తున్నాడంటే, ఒక రకంగా ఉత్తరాంధ్రలో పరిస్థితి ఎలా ఉందనేది అంచనా వేసుకోవటానికి. రేపు స్థానిక ఎన్నికల్లో కూడా అసలు ఏమన్నా మనకు ఫేవరబుల్గా ఉంటుందా, వ్యతిరేకంగా ఉంటుందా. తర్వాత బొత్స సత్యనారాయణ లాంటి కొంతమంది ఇంకా పార్టీని వీడి వెళ్ళదలుచుకున్న వాళ్ళకి కొంత ధైర్యం చేయటానికి, నేనేమి ఇంట్లో కూర్చోట్లేదు ప్యాలెస్లోనూ, మీ ప్రాంతాల్లో పర్యటించి పార్టీ పటిష్టానికి నేను ప్రయత్నిస్తున్నాను, కాబట్టి మీరు కూడా ధైర్యంగా ఉండండి, మనందరం కలిసి ఉంటే పార్టీ ముందుకెళ్ళగలుగుతుందని. దానికి తోడు ఆయనకు ఇంకో పెద్ద డ్రాబ్యాక్ ఏమొచ్చిందంటే, అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ కావటం. అది ఆయన టార్గెట్ చేసిన వ్యక్తుల్లో అయ్యన్న పాత్రుడు గారు కూడా ఒకరు. కాబట్టి ఇవాళ అయ్యన్న పాత్రుడు గారు మొదటి నుంచి ఆయన జనంలో మమేకమయ్యే మనిషి, ఇవాళ స్పీకర్గా అయిన తర్వాత ఇంకా దూసుకెళ్తున్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఎప్పుడు కూడా భేషజం అనేది లేదు, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు, వాస్తవాలు ఉండట్టు మాట్లాడతాడు, ఏదైనా తన వల్ల పని ఏది చేయాలన్నా చేసి పెడతాడు, తను రాజకీయ ప్రయోజనాలు కూడా ఆశించడు. అందువల్లే ఆయన మళ్ళీ తిరిగి ఇంత దాష్టికాలను ఎదుర్కొని కూడా జగన్మోహన్ రెడ్డిని అక్కడ 2 సీట్లకు పరిమితం చేయగలిగాడు ఉత్తరాంధ్ర మొత్తం మీద కూడా. తర్వాత ఇలాంటి నాయకుల మీద దాష్టికాలు చేస్తే కూడా ఉత్తరాంధ్ర ప్రజలు సహించరనేది ఇప్పుడు అర్థమైంది ఆయనకి. తర్వాత రిషికొండని పగలగొట్టేసి దాన్ని ఆయన సొంత బంగ్లాలు కట్టుకోవటం, ఇవన్నీ కూడా ఉత్తరాంధ్ర ప్రజలు గమనించలేదు అనుకున్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే, వైజాగ్ని రాజధాని చేయటం అనేది ప్రజల శ్రేయస్సు కోసం కాదు, వాళ్ళు ఇక్కడ భూ కబ్జాలు చేయడానికి వస్తున్నారు, ఇది అన్ని జిల్లాల మీద కూడా ఈ ప్రభావం పడుతుందనే భయం కూడా వాళ్ళకు ఉందండి. ఏ మాటకు ఆ మాట, వాళ్ళు ఇప్పుడు ప్రశాంతంగా బతకటానికి అలవాటు పడ్డారు. ఇప్పుడు విజయవాడ గుంటూరు ప్రజలు కాబట్టి ఈయన చేస్తున్న దాష్టికాలను తట్టుకున్నారు, కానీ ఎదిరించి ఉత్తరాంధ్రలో అంత దాటిగా ఎదుర్కోరాళ్ళు. వాళ్ళకి అసలు ముందు ఆ రౌడీజం అంటే నచ్చదండి. శాంతిగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు తప్ప ఇలాంటి అరాచకం అసలు వాళ్ళు కోరుకోరు. అదే ఏదైనా పక్కకు జరిగి వెళ్ళిపోతారు, అక్కడ ఏదన్నా అసిద్ధం ఉండంటే పక్కకి వెళ్తారు. కానీ కృష్ణా గుంటూరు జిల్లాలో ఎవడన్నా కనుక అట్టా కనుక దుష్టశక్తులు వచ్చి కాళ్ళు దువ్వితే వీళ్ళు ఊరుకోరు, ఆ కాళ్ళు ఇరగదీశారాక వాళ్ళు పోరాడతారు. అందువల్లే ఇక్కడ అట్లాంటి పెద్ద వ్యవహారాలు చేయలేకపోయాడు. అది మనకి ఇక్కడ ఎట్టాಗೂ సాగదు, అది సాగించుకోవచ్చు అనే ప్రయత్నం మీద వెళ్ళారు. కానీ అక్కడ చేయలేదని కాదు, చేసిన దానికి మూల్యం చెల్లించాల్సి వచ్చింది. లేకపోతే ఉత్తరాంధ్రలో కనీసం 34లో ఒక 10 సీట్లైనా తెచ్చుకోగలిగిన పరపతి ఉంటుందండి వాళ్ళకి. కానీ వాళ్ళు చేసిన ఆత్మహత్య పనుల మూలాన, అంటే ఇట్లాంటి దాష్టికాల మూలాన వాళ్ళల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఈ పర్యటన ద్వారా బొత్స లాంటి సీనియర్ నాయకులు కూడా ఓడిచారు అక్కడ. బొత్స ఎవరు గెలవరండి. అది బొత్సకి ఏంటంటే, ఇప్పుడు ఇతను చేసిన పనుల మూలాన, ఇతన్ని నేను అడ్డుకోకపోవటం మూలాన, తర్వాత మొన్న కూడా మా పాత విధానాలు వినాడమని కూడా మాట్లాడాడు. ఇవన్నీ పైకి మాట్లాడాడు, కానీ లోన అంచనాలు బొత్సకి కుటుంబానికి కూడా అక్కడ వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయండి. కాబట్టి ఇట్లాంటి ఎత్తేసే పార్టీ ఏమిటి వెళ్ళి ఆయన రాజకీయ భవిష్యత్తు లేకపోతే వాళ్ళ వారసుల భవిష్యత్తుని పడంగా పెట్టలేడు. ఇప్పుడు ఆయన వయసు అయిపోవచ్చు, కానీ వాళ్ళ కుటుంబీకులు వారసుల దీనికోసమైనా ఆయన మీరు అన్నట్టు ఏదన్నా అధికారం ఉన్న పార్టీ వైపు వెళ్తాడు. కానీ తెలుగుదేశంలోకి రావడానికి ఆయన ప్రయత్నించినా తెలుగుదేశం ఒప్పుకోదు, ఎందుకంటే టీడీపీ చేయదు. జనసేన వాళ్ళని కూడా అడిగాడు, జనసేనతో కూడా కొంచెం మంతనాలు జరిగినా వాళ్ళు కూడా సుముఖంగా లేరు. ఎందుకంటే తెలుగుదేశం మీద అంత దాడి చేసిన వ్యక్తిని తర్వాత జనసేన ఈయన మీద కూడా, పవన్ కళ్యాణ్ మీద కూడా చాలా అవాకులు చవాకులు పేలి ఉన్నాడు. కాబట్టి ఒక రకంగా బీజేపీ పంచం చేరటానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రయత్నాల మీద కొంత నీళ్లు చల్లటానికి, వాళ్ళని శాంతింపజేయటానికి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 9 పర్యటన 5వ తారీఖున ఏర్పాట్ల గురించి కూడా ఒక సమావేశం ముందస్తుగా పెడతారంటున్నారు. కానీ ఇది పూర్తిగా నిర్ధారణ అవ్వలేదండి, ఖరారు అవ్వలా. చేసే ఉద్దేశం మీద ఉన్నారు. ఎక్కడోసారి బయటికి పంపాలి, ఏడి జగన్మోహన్ రెడ్డి అనే ప్రశ్న వస్తుంది కదా.
ప్రజల్లో తిరగటం లేదు ఎందుకు అని. అందువల్ల కొంచెం ఉత్తరాంధ్రలో ఒక లిట్మస్ టెస్ట్ లాగా ఒక ప్రయత్నానికి చూస్తున్నారంటున్నారు. అంటే ఈ 15 మాసాల నుంచి బోల్డ్ కార్యక్రమాలు చేపట్టాడు, అన్నీ ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు. అట్లాగే ఇది కూడా కావచ్చు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎంత చెప్పినా బొత్స సత్యనారాయణ ఇనే పరిస్థితులు లేడని చెప్పి ప్రజల్లో ప్రచారం జరుగుతూ ఉంది. పనిలో పనిగా నర్సీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గర కూడా చూస్తాడంటున్నారు. ఏముంది, అసంపూర్తిగా ఉన్న కాలేజ్ దగ్గరికి వెళ్ళటం వలన ఆయనకు వచ్చే పెద్ద ప్రయోజనం అయితే లేదు. అంటే జనంలో నేను అదిగో ఇంత కట్టానని చూపించడానికి అని ప్రయత్నిస్తాను. వెళ్ళి నేను ఈ కాలేజ్ ఎంత కట్టాను, ఎంత ఖర్చు పెట్టాను, ఇంకెంత ఖర్చు పెట్టాలి ప్రభుత్వం చెప్పచ్చు, తప్పలేదు. అది ఆ ధైర్యం ఉండాలి. అంతేగాని ఇంట్లో కూర్చుని నేను మా ఆహా ఓహో అని జనం మెచ్చుకుంటున్నారంటే ఇప్పుడు తను వెళ్ళి ఆహా ఓహో అంటాడా లేదా తెలియాలి. ఇవాళంతా దృశ్య వీడియోలు చూస్తున్నారు కదా మీడియాలో, కాబట్టి ధైర్యంగా వెళ్ళటమే మంచిది. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుప్పి గంతులు వేసినా బొత్స సత్యనారాయణ నిర్వహించలేడని, బొత్స సత్యనారాయణ కూడా రాజకీయ ప్రయోజనాల కోసమో తన కుటుంబ రాజకీయ ముందడుగుల కోసమో తన ప్రయత్నం తను చేసుకుంటున్నాడని, జగన్మోహన్ రెడ్డిది వృధా ప్రయాస అవుతుందంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం.